హలో హాయ్ అండి. నేను ఈరోజు చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎలా ఉంటానో చూడండి. ఇవ్వండి చికెన్ కర్రీకి ఇవ్వండి ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. చికెన్ అండి శుభ్రంగా కడిగేసి పెట్టిన చికెన్ అండి ఇది. దీంట్లో పెరిగేసాను. పెరిగేసి కొంచెం పసుపు వేయాలండి. పసుపు వేసి కొంచెం మనకి కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలి. వేసండి ఒక అరగంట అలా నానిస్తే అండి, అరగంట కానీ గంట కానీ ఇలా కలపాలండి. ఇలా కలిపేసుకుని అది మనం కాసేపు నానిస్తే అండి ఒక గంట. ఇదిగోండి అల్లమును ఎల్లుల్లిపాయలు నుండి మిక్సీలో వేద్దాము. ఇది పేస్ట్ చేద్దామండి. ఇది ఇదిగోండి శుభ్రం చేసుకుని మిక్సీలో వేసానండి ఎల్లుల్లిపాయలను అల్లమును. చికెన్ కూరకి మాంసం వేసానండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇదిగోండి పసుపు, అండి ఉప్పు, మగ్గనిద్దామండి. మగ్గాలండి బాగా. ఇదిగోండి బాస్మతి ఇది బిర్యానీకి నేను పలావ్ బియ్యం తెప్పించానండి. ఈ లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ అండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. నేను ఎప్పుడు వేసుకున్నా ఇవి వేసుకుంటామండి. ఇవ్వండి ఇవి కిలో అండి. కిలో 120 రూపాయలండి. ఇవి ఒక అరగంట సేపు కడిగేసి ఉంచుకోవాలండి. ఉంచుకుంటే మనకి ఉడికేటప్పుడు చాలా బాగా ఉడుకుతుందండి. ఇదిగోండి కేజీ ప్యాకెట్కి ఈ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం అయినాయండి. 4 గ్లాసులు అయినాయి. ఇప్పుడు మనం కడిగేసి ఉంచుకుందామండి. ఇదిగోండి ముందు పసుపును అవి వేసాను కదండి. కొంచెం కారం వేస్తున్నాను. కారం వేసి ఉడకనిద్దామండి. ఇదిగోండి చికెన్ బిర్యానీకి నేను అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నానండి. ఇదిగోండి చికెను, కిలో చికెను. దీంట్లో పసుపు, ఉప్పు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అప్పుడే గంట అవుతుందండి. తర్వాత మీకు బాస్మతి రైస్ ఇదిగో కడిగి నానబెట్టానండి. కడిగి నానబెట్టిన బాస్మతి రైస్ అండి కిలో ఇవి. దానికి సరిపడా సామాన్లు అండి ఇవి. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు అండి, కరివేపాకు, ఇదిగోండి పలావాకు అండి. తర్వాత మరటి మొగ్గలండి. మరటి మొగ్గలు ఇది మన జాజికాయ అండి. మనకి ముఠాలు వచ్చినా కూడా మొహానికి రాసుకుని చాలా మంచిదంటండి ఇది. ఆ చిట్కా కూడా కింద కూడా పనిచేస్తుందండి. జాజికాయ తీసేసుకుని మొహానికి రాసుకుంటే ముఠాలు తగ్గుతాయంటండి. ఇది జాజికాయ అండి, పొడిని చేసి పెట్టాను. తర్వాత ఇవిగోండి దాసిన చెక్క అండి, లవంగ మొగ్గలు, యాలకులు, ఇదిగోండి అనాస పువ్వు మొత్తం ఇందులో వేసి సామాన్లన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టానండి. మీకు మళ్ళీ చేసేటప్పుడు చూపిస్తానండి మళ్ళీ మీకు. ఇదిగోండి ఫస్ట్ ఇది అనాస పువ్వు అండి. ఇంకా నూనె మరక్క చిప్పట్లు ఎక్కలేదు. ఆకు ఇందులో వేసుకోవాలి. జాగ్రత్త బాబా.
ఇక్కడ ఫుడ్ పీలిపోతున్నాయండి. ఇవ్వండి కరివేపాకు, ఇవ్వండి జీడిపప్పు అండి, ఇవ్వండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అవి వేగినాయి కదండి, ఇప్పుడు వేసేద్దాం. చేసేద్దాం అప్పుడు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం చికెన్ వేసి వేద్దామండి. దీంట్లో ఇదిగోండి చికెన్, ఇది బిర్యానీలోకి చికెన్ కూర వండానండి. ఈ కూర రెడీ అయిపోయింది. దాంట్లోకి అండి మనం కూర లేకపోతే తినలేం కదండి, అందుకే చికెన్ కూర వండాను. మనం ఇది నానబెట్టుకున్న చికెన్ అండి దీంట్లో వేసేసి వేసేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం దాంట్లో. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, కదా ఉప్పు వేస్తున్నానండి. మళ్ళీ కొంచెం పసుపు వేద్దామండి. ఇదిగోండి కొంచెం కలర్ కోసం కొద్దిగా కారం వేద్దామండి. ఇదిగోండి ఇది గ్రేవీ ఎగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ మీద పక్కనే నీళ్లు మరగబెట్టుకోవాలండి. చన్నీళ్ళు పోయకూడదు. మనం మరిగి నీళ్లు పోసుకుంటే మనకి ఇది టేస్ట్గా ఉంటుందండి. పోసాం కదా, ఇప్పుడు ఇది మనం ఉప్పు చూసుకోవాలండి. ఇది నీళ్ళల్లో ఉప్పు సరిపోతాయండి, సరిపోతుంది. నీళ్ళల్లో ఉప్పు సరిపోలేదు, నేను వేస్తున్నానండి ఇప్పుడు.